సడన్ గా ఫోన్ చేతులు పెట్టిండు టెంపుల్ కి తీసుకొచ్చి. థ్యాంక్స్ పవన్. సూర్య చంద్రులు మా వాళ్ళు. వస్తున్నా. మమ్మీది ఫోన్ కొంచెం ఖరాబ్ అయింది. సో ఎప్పటి నుంచో ఓ ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఇందాకనే విజయ్ సేల్స్కి వచ్చినాం నేను అన్న. ఇప్పుడే చూస్తున్నాం మొబైల్, ఇంకా చూసి ఒకటి మమ్మీకి సర్ప్రైజింగ్ గా తీసుకొని ఇద్దాం అనుకుంటున్నాం కదన్నా. సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాం, ఎట్లయితే తెలీదు. చాలా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఇది. యాక్చువల్గా గోప్రో తీసుకోవాలని ప్లాన్ ఉంటే, కానీ దానికంటే మమ్మీ కోసం ఇక సాక్రిఫైస్ తీసేసుకున్నాం. 507619 పవన్ కుమార్. అరే మస్తు ఉందన్నా, దగ్గరకు వచ్చి మాట్లాడతా. సో ఇది లతాకి మమ్మకి మంచిగా సర్ప్రైజింగ్గా తీసుకుంటున్నాం. ఐ హోప్ ఆమెకు నచ్చుతుంది అనుకుంటున్నా. తీసుకెళ్ళి సర్ప్రైజింగ్గా ప్లాన్ చేసి ఇచ్చేద్దాం. సో ఇప్పుడే మొబైల్ తీసుకున్నాం. మస్తు అనిపిస్తుంది. తెలీదు లత ఎటా రియాక్ట్ అవుతుందో తెలీదు. మొబైల్ తీసుకున్నాం, పర్చేస్ కూడా అయిపోయింది. ఆమె ఇంట్లో ఉంది. సర్ప్రైజింగ్గా ప్లాన్ చేసి ఎట్లా చేయాలో కూడా తెలీదు. సో ఒక చిన్న పని మీద బయటకు వచ్చినాం. ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా మమ్మీ అంటూ ఉంది, ఆ క్లిప్స్ కూడా మీకు వేస్తా. మమ్మీ అంటూ ఉంది అసలు బాగాలేదు మొబైల్, హ్యాంగ్ అయిపోతుంది అది ఇది అని. ఒక్కొక్కసారి ఫోన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా నీ దానిలోంచి హ్యాంగ్ అయిపోయి. ఫోనే ప్రాబ్లమా? నిన్న బిన్నిగాడు ఫోన్ చూస్తుండు, రపరప ఏదేదో ఓపెన్ అవుతుంది. ఏం చెప్పు. ఆటోమేటిక్ గా మాట్లాడేటప్పుడు అందుకే వెయిటింగ్ పెడతావా? మీరు మాట్లాడుతున్న వాళ్ళు హోల్డ్ లో వచ్చిందని వస్తుంది నాకు. ఏంది నువ్వు మాట్లాడుతూ యూట్యూబ్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ వస్తుంది, ఎన్ని వస్తూనే ఉంటాయి. దాంతోపాటు చిన్న యాడ్ ఆన్ లాగా ఈ ఇయర్ పోడ్స్ కూడా తీసుకున్నాం. అంటే మనమే వాడడం కాదు కదా, వాళ్ళకు కూడా కొంచెం ఉంటుంది. ఇయర్ పోడ్స్ పెట్టుకొని నైట్ సాంగ్స్ వినడం అట్లాంటివి. సో ఈ మధ్య మమ్మీ ఇన్స్టాగ్రామ్ కూడా మంచిగా యూజ్ చేస్తుంది. సో అందుకని చిన్న ఇయర్ పోడ్స్ తీసుకున్నా, బోటు అవి. సామ్సంగ్ మొబైల్ కూడా తీసుకున్నా. ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తా. అదంతా వీడియో చేసి మంచిగా పెడతా, చూడండి. మమ్మీకి ఫోన్ తీసుకున్నాం, పోయి సర్ప్రైజింగ్గా ఇచ్చేద్దాం. ప్లాన్ చేయాలి ఇంకా సర్ప్రైజ్ ఎట్లనో. ఇంకా సర్ప్రైజ్ ఎట్లా చేయాలో కూడా డిసైడ్ చేయలే. పోయి డిసైడ్ చేసి మంచిగా ప్లాన్ చేద్దాం. మ్యాక్సిమం టెంపుల్లో ఇద్దాం అనుకుంటున్నా, చూద్దాం. A few moments later. మనం ఎడిపోతున్నాం, ఎడిపోతున్నాం. బుగ్గ టెంపుల్. బుగ్గ కాదు, కాశీ బుగ్గ. కాశీ బుగ్గ టెంపుల్కి వెళ్తాం. బుగ్గ టెంపుల్ పోతున్నాం, కానీ ఆమెకు తెలీదు టెంపుల్కి అని చెప్పి తీసుకుపోతున్నాం. బట్ ఇంకా తెలీదు. ఆడికి పోయిన తర్వాత సర్ప్రైజ్ చేద్దాం. ఏంటిది? 10 రూపాయలంట కొబ్బరి బొండు ఒకటి.
మేమైతే టెంపుల్కి వచ్చేసినాం ఇప్పుడే. మమ్మీ వాళ్ళు ఇంకెనికి వస్తారు, ఆమెకి ఇంకా ఏం తెలీదు. లైటింగ్ కూడా పోతుంది, లైట్ అయితే తెచ్చిన, చూద్దాం పోయి ఎవరితో ఇప్పించాలో ఏందో ఇంకా తెలియదు, ఇంకా ప్లాన్ చేయలే. అవైతే స్కూటీలో అట్లనే పెట్టేసిన, ఇప్పుడు వస్తుంది. బట్ అన్నని అంటే లతాన్ని మాతో తీసుకెళ్ళి అదే అమ్మని అన్నని ఏదో ఎవరికోరితో ఇప్పించేలా చేయాలి, ఏం అర్థం కావట్లేదు, ప్లాన్ చేయాలి. చూద్దాం దిగుమని. అలా నేను లత పోయి మేము ఇట్లా ఏమైనా షార్ట్స్ తీసుకుంటాం, నువ్వు లోపల పోయి ఎట్లుంది చూడు. ఏం కాదు, సరేనా అన్న? నువ్వు పూజారితో కానీ ఎవరితో మాట్లాడు, సరేనా? లత ఆవులు ఉన్నాయి కూడా, అట్టుపల్ల నిజంగా పొలం కూడా ఉందండి. ఇది గట్టిగా పట్టుకోవాలి, నిజంగా అట్టుపళ్ళు తెచ్చిపెట్టింటే అయిపోయింది. ఏందన్నట్టు అది ఏంటది? చిన్నది అది మెయిల్ ఇచ్చేస్తా, అప్పుడు బాగానే ఉంది. టైము కరెక్ట్ 6 అమ్మా. చూసారా సార్ డబుల్ యాక్షన్. హ్యాపీయా? చాలా హ్యాపీ. ఫోన్ బాగాలేదు ప్లాన్ చేసి చూపి తిప్పు, ఫోన్ తిప్పి చూపి. అసలు అనుకోలేదు. ఓకేనా? అంతేనా? చాలా సర్ప్రైజ్. మా చిన్నోడు ఫోన్ ఇచ్చిండు, అసలు అనుకోలేదు నేను. రా హైదరాబాద్ రా అంటే ఎందుకు అని అనుకున్నా. సడన్ గా ఫోన్ చేతిలో పెట్టిండు, టెంపుల్ కి తీసుకొచ్చి సర్ప్రైజ్. ఎవరో అమ్మాయి గుళ్ళో ఉంటే అమ్మాయి చేత ఫోన్ ఇప్పిస్తే నేను స్టన్ అయిపోయినా. ఎవరి అమ్మాయి నాకు యాక్చువల్గా పూజారితో ఇప్పించాల్సింది కానీ కుదరలే అని అనుకున్నా. అందుకే నేను అక్కడ తీసుకుపోయింది, ఆవులు చూద్దాం అది ఇది అని. లేకపోతే డైరెక్ట్ పోతుండే కదా. నచ్చిందా? చూడు, ఓపెన్ చేసి చూడు. నచ్చింది. లోపలికి పోయినమ్మడే ఇట్లా వచ్చి ఇట్లా ఇవ్వడంగా అసలు నీకు నీ థాట్స్ ఏంది, అసలు ఏమనిపించింది? ఎవరు అబ్బాయి అన్నాడు ఏందని ఫస్ట్ అది ఉండింది మైండ్ లో. మనం అందరం కలిసే వచ్చినాము. వచ్చేసరికి ఆ అమ్మాయి వచ్చింది, అబ్బాయి ఏమన్నాడంటే ఏ అబ్బాయి? ఫస్ట్ అన్నం చూస్తుంది, ఇట్లా చూస్తుంది. ఏ అబ్బాయి అనుకున్నా నేను. పవన్ గాడు ఇయ్యలే, వాడెనకి ఇస్తాడు ఆ పెద్దోడు అనుకుంది కదా. ఇద్దరు అనుకోలే నేను. అసలు
ఏ ఫస్ట్ అసలు నన్ను చూడలే, మీ అబ్బాయి అనగానే ఫస్ట్ అన్నని చూస్తుంది. నేను షాక్ అయినా, ఏంటంటే నేను కూడా ఉన్నా అన్న. నేను నువ్వు నిజంగా చెప్పుమా, నువ్వు ఆడ మీ అబ్బాయి ఏమన్నాడు అనగానే ఇట్లా చూసినా కానీ పక్కన ఉన్నాడు, నన్ను చూడలే. ఏ అబ్బాయి అని నాకు అది నేను ఇది స్టన్ అయిపోయినా. ఇద్దరు నాతోటే ఉన్నారు. ఇట్లా ఓపెన్ చేయి చూడు. ఎవరు అమ్మాయి, ఎవరు అబ్బాయి, ఈ అబ్బాయి అని ఎవరు ఈ అబ్బాయి అనుకున్నా నేను. మీ ఇద్దరి మీద నాకు అసలు లేదు. ఎవరో ఏమన్నారు ఏ అబ్బాయి అన్నాడు. ఓహో వీళ్ళు సర్ప్రైజ్ ప్లాన్ చేసిండ్రు అని చెప్పి అనుకున్నా. అందుకు అన్నను లోపలికి పంపించింది. అది అప్పుడే అర్థమైందా నీకు? ఏమన్నా గుళ్ళో అర్చనకి దానికి పూజకి కనుక్కో అని చెప్పినామేమో అనుకున్నా. థ్యాంక్స్ పవన్. ఇవి కూడా చూడు, ఫోన్ ఇవ్వడమేమో కానీ ఫోన్ ఎవరైనా ఇయర్ పాడ్స్ ఇస్తారు. నైట్ టైము ఇంకా రోజు సోఫాలో పడుకొని ఇట్లా ఫోన్ తీసుకుంటా పండుకుంటారు కదా, అట్లా ఇయర్ పాడ్స్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా, ప్రశాంతంగా ఎవరు దూరం లేకుండా. వావ్ సూపర్. ఓపెన్ చేసి చూడు. నేను కూడా చూడలే. ఇటు 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 బాగుంది బోట్. సూపర్ ఉన్నాయి. ఈ నాకు అవసరమా? అది తగులుతుంది రా. అంటే పిల్లలే వాడాలి, తల్లిదండ్రులు వాడాలి ఇయర్ పాడ్స్. చెవులు అందరికి ఉన్నాయి కదా, చెవులు అందరికి ఉన్నాయి కూడా అందరు వాడతారు. నీకు పాటలు వినిపించాలి అన్నదా? వినాలి వినాలి అనిపిస్తుంది కదా. పాత పాటలు పెట్టుకొని పండుకునేటప్పుడు మంచిగా రిలాక్స్. డ్యూటీ దగ్గర కూడా పెట్టుకుంటాను. మరి ప్రశాంతంగా వినొచ్చు. పెట్టుకొని పని చేస్తా ఉంటా. ఏమైతుందిరా, అది స్క్రీన్ పోతుంది. పెట్టుకోవచ్చు కదా, కానీ వర్క్ లో చేయొద్దు అట్లా. ఎవరన్నా పిలిచినా వినవడవు నీకు. అవి అసలు ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉండడం కోసం ఎవరు లేనప్పుడు పెట్టుకుంటే అది వేరు. ఇంకేంది కొత్త ఫోన్లతో దావత్. కలర్ నచ్చిందా? కలర్ బ్లాక్ మంచిగా బ్లూ ఉండే కానీ అంత బాగుంది. ఇది సింపుల్గా ఉంది కదా, మంచిగా ఉంది. మంచిగా ఎట్లా పడితే అట్లా కాదు, ఓకేనా? రోజు నీకు ఇట్లా హ్యాంగ్ అవుతుంది చూసుకున్నాను. మా ప్రాబ్లమ్స్ ఏమో నాకు చాలా సర్ప్రైజ్ ఇచ్చిండ్రు. నేను అసలు అనుకోలే. మార్చి తర్వాత చూద్దాం అని అన్నావు కదా, నేను అస్సలు అనుకోలే ఇట్లా. ఏం మార్చ్ అంతా కొందాంలే కొత్తగా అన్నట. సో మీకు ఎట్లా అనిపించింది వీడియో? ఐ హోప్ మీరు కూడా వీడియో చూసినంతసేపు నవ్వుకుంటా మంచిగా ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉండింటారు అనుకుంటున్నా. అంటే ఎట్లా సర్ప్రైజ్ చేస్తున్నా ఏందనేది. యాక్చువల్గా నాకు ఇష్టం, ఎవరైనా సర్ప్రైజ్ చేసి వాళ్ళు సంతోషపడితే చూడాలనిపిస్తుంది. దట్టు మా అమ్మనే కాబట్టి ఇక మంచిగా అనిపించింది. మీరు కూడా మీకు నచ్చిన పర్సన్స్కి ఎవరికైనా, అంటే అది ఎంత అని కాదు, చిన్న గిఫ్ట్ అయినా సరే సర్ప్రైజ్కి ఇవ్వండి. ఆల్రెడీ వాళ్ళకి తెలిసి మనకి ఫోన్ ఇప్పిస్తాను, ఒకవేళ నీకు ఫోన్ ఇప్పిస్తాను నిన్ను తీసుకుపోయి ఇప్పించుంటే నీకు ఎట్లుండేది? అంతేముండేది కాదు. అదే నీకు తెలియకుండా నీకు నచ్చిన గుడిలో సోమవారం అట్లా మంచిగా అనిపిస్తుంది కొంచెం. అంటే ఉన్నదానికంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. దట్టు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అవసరాన్ని తెలుసుకొని మనము ఇవ్వడం అనేది ఇంకా చాలా మంచిదని నేను అనుకుంటున్నా. మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళకి ఎవరికైనా చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇవ్వండి, వాళ్ళ హ్యాపీనెస్ చూసుకోండి, మీరు ఇంకా హ్యాపీగా అవుతారు. నేను చెప్పాలనుకున్నాను అది. నువ్వేమని చెప్పాలనుకుంటున్నావు? ఆ సాంగ్ ముగ్గురం అక్కడ టెంపుల్ కాడ ఏది సాంగ్ నోట్లో నేను రాట్లే. ఏం సాంగ్? ఇద్దరు సూర్యచంద్రులు మా వాళ్ళు, భరత లక్ష్మణులు. భరత లక్ష్మణులు ఇద్దరు. నాకు 2 కళ్ళు ఇట్రా చిన్న సెల్ఫీ పెట్టు. నాకు ఇద్దరు తమ్ముళ్ళు, సూర్యచంద్రులు మా వాళ్ళు. కొడుకు తమ్ముళ్ళు అంటారు అన్ని. నాకు 2 కళ్ళు. నాకు గన్నెత్తారా? ఎందుకు? మేము అటు పోయినప్పుడు అన్ననే వచ్చి ఇక్కడ అన్ని సెట్ చేసిండు ఆమెకి ఇచ్చి. సో అది ఎట్లా వేయాలి ఏందనేది ఎగ్జిక్యూట్ చేసింది అన్ననే. సో తను అయితే హ్యాపీ కదా? హ్యాపీ, ఫుల్ హ్యాపీ.
సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఫర్దర్గా చూడండి, చాలా వస్తుంటాయి చిన్న చిన్న వీడియోస్. బట్ ఆ చిన్న వీడియో కూడా మీకు చిన్న స్మైల్ని తీసుకొస్తుంది. ఇంకా సరే మరి.